Hi friends, welcome to my channel. Today we are preparing masala mushroom curry. మష్రూమ్ డైలీ తీసుకోవడం వల్ల బాడీకి అవసరమైన ప్రోటీన్ కంటెంట్లో ఒక 20%ని ఇది ఫిల్ చేస్తుంది. Finally, our curry is ready. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 400 గ్రామ్స్ మష్రూమ్స్, 3 పెద్ద సైజ్ ఆనియన్స్, 3 పెద్ద సైజ్ టొమాటోస్, ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకో టొమాటో ఎక్స్ట్రా వేసుకోండి. 3 పచ్చిమిర్చి తీసుకోండి. ఆనియన్స్, టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి చిన్న చిన్న స్లైసెస్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మన డైలీ డైట్లో మష్రూమ్ని యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మష్రూమ్లో విటమిన్ డి ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే వీక్లీ ట్వైస్ దీన్ని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది. అలానే బ్రెయిన్ ఫంక్షనింగ్లో హెల్ప్ అవుతుంది, స్కిన్ హైడ్రేషన్లో హెల్ప్ అవుతుంది, స్కిన్ రిపేర్ చేస్తుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియోలో చూపించిన విధంగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పైన ఒక కడాయి పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో కట్ చేసిన మష్రూమ్స్ని యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తుంటే మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ రిలీజ్ అయితే అప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఇప్పుడు అదే కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పోపులు, తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఆ తర్వాత 2 అనాస పువ్వులు, ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి వేగంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి 2 టేబుల్ స్పూన్స్. దాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి మంచిగా టొమాటోస్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. టొమాటోస్ అవన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ బయటికి తేలుతుంది. ఆయిల్ బయటికి తేలినప్పుడు ఏంటంటే
మనం ఇందాకలా కూల్ డౌన్ చేసిన మష్రూమ్స్ని మష్రూమ్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ మసాలా ఉన్న ఫ్లేవర్ మొత్తం మష్రూమ్స్కి యాడ్ అయ్యి మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ రిలీజ్ అయిన వాటర్తో మష్రూమ్స్ బాగా కుక్ అవుతాయి. అలా ఒక 2-3 అలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచితే అది బాగా కుక్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసి చూసిన తర్వాత బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి చూడండి ద మష్రూమ్స్ అనేవి బాగా ఫ్రై లాగా వచ్చింది. ఇప్పుడు మీకు గ్రేవీలా కావాలంటే ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ వాటర్ యాడ్ చేసుకొని మనం మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. Thank you for watching this video. Please do like, share and subscribe and comment for more recipes. Thank you.